విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విభుషేఖర భారతీ శరణా శరణాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ధనలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా. సభాకంఠపరం వల్లే మనం కనుక శ్రీ సూక్తం చదివితే శ్రీ సూక్తానికి చక్కగా ఫలశ్రుతి అని ఉంటుంది. ఏముంటుందమ్మా? ఫలశ్రుతి అని ఉంటుంది. ఈ ఫలశ్రుతి చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? అందులో చక్కగా చెప్తారు ఏమిటి ఈ లక్ష్మీ అమ్మవారు అంటే సమస్తమైనటువంటి గాలి లక్ష్మీ అమ్మవారి, సమస్తమైనటువంటి అగ్నులు లక్ష్మీ అమ్మవారి, మన ఇంద్రియాలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి, ఈ భూమి అంతా లక్ష్మీ అమ్మవారి, ఆకాశం అంతా లక్ష్మీ అమ్మవారి, అంతా లక్ష్మీ స్వరూపంతో ఫలశ్రుతిలో చక్కగా పోలుస్తారు. ఎందుకు లక్ష్మీ అమ్మవారితో పోలుస్తారు అంటే భగవన్ నామం చేస్తే ప్రకృతి పులకరిస్తుంది అనే పదం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లోపల 1 డిగ్రీ టెంపరేచర్ కనుక పెరిగింది అనుకుంటున్నాను, ఈ శరీరం దేనికైనా పనికి వస్తుందా? ధనం అగ్నిర్, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసు, ధనం ఇంద్రో, బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. ఇదేనా? అగ్ని ఒక ధనం అంటే లక్ష్మి, అగ్ని ఒక లక్ష్మి. బయట టెంపరేచర్ లో 1 డిగ్రీ పెరుగుతూ పోయినా తట్టుకోలేము, లోపల 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగినా తట్టుకోలేము. ధనం వాయువు, మనకి వాయువు చాలా గొప్ప ధనం. ఒక్కసారి 1 నిమిషం ఆ గాలిని ఆ ధనం నుంచి దూరం అయితే ఏముంటాడు మనిషి? మనిషి అనే పేరు లేకుండా పోతాడు, మనిషి అనే పేరు లేకుండా పోతాడు. ఆ 1 లక్ష్మీ అమ్మవారితో కాస్త దూరం అయ్యాడు ఆ ధనం నుంచి అంటే. ధనం వాయు, ధనం సూర్యో, సూర్యనారాయణమూర్తి నుంచి వచ్చేటువంటి ఈ కిందకు వచ్చే ప్రతి కిరణము ధనమే. కాబట్టి లక్ష్మీ అమ్మవారిని కొలిస్తే ఏమవుతుందండి? ధనం బాగా వస్తుంది. ఏ ధనము? అన్ని రకాలైన ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, మీరు ఏ లక్ష్ముని తీసుకున్న అష్టలక్ష్ముల్లో అన్ని లక్ష్ములు ధనాన్ని ఇస్తున్నాయి. ధనానికంటే అతీతంగా మనకి ఏం లభించట్లేదు ఈ ప్రపంచంలో, అంతా ధనముతోటే నిండి ఉంది. అందుకనే ప్రకృతి నమః. ఆ ప్రకృతి అనే చెప్పేటటువంటిదే మన శరీరం లోపల అంతటా నిండి ఉన్నది. ఒక వికృతితో బయటికి మాట్లాడగలగడం, ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం మనం. అందుకనే వికృతి నమః. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మనం ఒక వికృతి. ఈ 2 లక్ష్మీ అమ్మవారి. మూడోది ఏం చెప్తారు? సర్వభూత హిత ప్రదాయ నమః. అన్ని భూతాలకి హితాన్ని ఇచ్చేటటువంటిది. ఏమిటి అన్ని భూతాలు? ఇదే అగ్ని, వాయువు, జలము, పృథివీ, ఆకాశము. ఈ 5 భూతాలే మనల్ని నడుపుతోంది. ఇప్పుడు ఖాళీ లేదనుకోండి శరీరం లోపల, నేను మాట్లాడే మాట మీకు వినిపించదు. నేను మాట్లాడే మాట మీకు ఎప్పుడు వినిపిస్తాను? మధ్యలో ఆకాశం ఉంది, మీలో ఆకాశం ఉంది, నాలో ఆకాశం ఉంటే నా మాట మీకు వినిపిస్తాను. అవునా?
గాలి లేకపోతే లేదు, వృధా శరీరం. అగ్ని లేకపోతే శరీరం పోతుంది, నీళ్లు లేకపోయినా అవకాశం లేదు. అందుకనే అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు ఏం చేస్తామంటే భూమిలో నుంచి వచ్చే ధాతువులకి గుర్తుగా కలశాన్ని తీసుకుంటాం, ఉద్భవం అంటారు. లేదా ఆ మట్టిలో నుంచే దొరికేటటువంటి ఏదైనా ఒక లోహం, అవునా, అది మట్టికి గుర్తు. దాని లోపల నీళ్లు పోస్తున్నామా పోయట్లేదా? పోస్తున్నాం కదా. ఆ నీళ్లు దేనికి గుర్తు? జలాల మొత్తానికి గుర్తు. ఇక నిండా నీళ్లు పోయకూడదండి, ఖాళీ ఉంచాలి. అందులో కొంతవరకే నీళ్లు పోస్తాం. ఆ ఖాళీ మొత్తం దేనికి గుర్తు? వాయువుకి గుర్తు. అందులోనే గాలి తిరుగుతూ ఉంటుంది. ఈ నీళ్లు గాలి రెండు అందులో ఉన్నాయంటే అది ఆకాశానికి గుర్తు. ఈ మొత్తము అంతటిలో అగ్ని అనేది ఎప్పుడూ ఉంటుందమ్మా. నీళ్లలో అగ్ని ఉంటుంది, వాయువులో అగ్ని ఉంటుంది. అందుకని టెంపరేచర్ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ డిఫరెంట్ చేయడానికి అందులో కనిపించకుండా అగ్ని అనేది ఈ మొత్తం పంచభూతాలని అనుసంధానం చేస్తుంది. ఆ కలశం ఏదో ఈ శరీరం అదే. దాని మీద ఏం చేస్తున్నాం? స్వర్గం నుంచి రాబడినటువంటి అద్భుతమైనటువంటి ఆ తమలపాకుల్ని తీసుకొని వచ్చి వాటిని పైన పేరుస్తూ ఉన్నాం. ఆ నాగవల్లి అని దాన్ని ఎందుకు పిలుస్తున్నాం? అద్భుతమైనటువంటి ప్రకృతి. దాని మీద కొబ్బరికాయ పెడుతున్నాం. ఆ కొబ్బరికాయ ఎవరో తెలుసా అమ్మా? మీరు, నేను, మనందరమే ఆ కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ ఏదో బయటది కాదు. ఈ పంచభూతాల్ని ఎరిగి పంచభూతాల వల్లే నేను నడుస్తున్నాను అని పెట్టేటటువంటి కొబ్బరికాయ మనం. ఏమిటి ఆ కొబ్బరికాయ? పైన కనిపించేదంతా స్థూల భాగం అమ్మా, అంటే గట్టిగా ఉంటుంది, అవునా? అది స్థూల భాగం, మన స్థూల శరీరానికి గుర్తు. ఇక లోపల ఉండేటటువంటి కొబ్బరి ఉంది చూసారా, అది సూక్ష్మ శరీరానికి గుర్తు. మన సూక్ష్మ శరీరము ఆ స్థూలంగా కనిపించేటువంటి టెంక లోపల ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే మనిషి పై అందాలు చూసి మెరిసిపోతూ ఉంటాడో వాడు టెంక దగ్గర ఆగిపోయిన వాడు కాదు. నా లోపల అంతకంటే గొప్పదైన మనస్సు, ఇంకా సౌందర్యం ఏదో ఉంది అని తెలిసినటువంటి వాడు కాస్త లోపల కొబ్బరి దాకా ఎదిగినటువంటి వాడు. ఆ కొబ్బరి లోపల నీళ్లుంటాయమ్మా. ఏమిటది? అదే కారణ శరీరము అంటారు. నీళ్లు లేవనుకోండి, భూమిలో పెడితే ఇంకో చెట్టు వస్తుందా? ఇంకో కొబ్బరి చెట్టు రావాలి అంటే కారణం ఏమిటి? లోపల ఉన్న నీళ్లే కదా. అలాగే మన లోపల కూడా కారణము అనే ఒక శరీరం ఉండేది. నాయన, ఈ స్థూల సూక్ష్మ కారణము అనేటువంటి శరీరాన్ని మొత్తాన్ని ఈ పంచభూతాలు ప్రకృతితో నిండినటువంటి దీని యందు నేను ప్రతిష్ఠ చేసి ఇప్పుడు అమ్మవారిని పరమాత్మని నేను పూజిస్తూ ఉన్నాను అని ఆ నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మ తత్వాన్ని ఈ పంచభూతాల్లో కొబ్బరికాయలాగా ఉన్నటువంటి నేను దీక్ష అనేటటువంటిది పూని ఆ పరమాత్మని నేను అర్చించబోతున్నాను అని మనకి కలశము ద్వారా మనకి చూపిస్తున్నారు. ఆ కలశం ఎందుకు పెడుతున్నారు అంటే అందుకు పెడుతున్నారు. కలశం దేనికోసం ఉందమ్మా? మనం ఏమిటో తెలియడం కోసం ఆ కలశం ఉంది. దీక్షకి గుర్తు కలశం. ఏ పని చేసే ముందైనా మా బ్రహ్మగారిని అడగండి మీరు, కలశ పూజ అంటారు. ఎందుకు కలశ పూజ? కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ. అంటే సృష్టి, స్థితి, లయలు అన్ని కూడా ఈ పంచభూతాల్లోనే ఉన్నాయి. లయం చేయాలన్నా పంచభూతాలే, సృష్టి చేయాలన్నా పంచభూతాలే, స్థితి చేయాలన్నా పంచభూతాలే. కాబట్టి ఈ సృష్టి, స్థితి, లయలు అనేటువంటి ఈ పంచభూతాలని మనకి చూపించారు. ఇప్పుడు ధనము అంటే మనకి గవర్నమెంట్ తయారు చేసేటటువంటి నోట్లే లేదు, ఇంకొకటి ఇంకోటి, ఇవి కావాలన్న ధనాలు. ధనము అంటే ఈ పంచభూతాలు ధనమే. ఈ ఉపాధి కూడా ఒక పెద్ద ధనమే. బయట నుంచి ఆ ధనము సక్రమంగా వస్తే
కోటి రూపాయలు లేనివాడు ఆనందంగా ఉంటాడు, కోట్లకి కోట్లు ఉన్నవాడు ఆనందంగానే ఉంటాడు. ఆ గాలి కొంచెం తేడా వచ్చి రూపాయి లేనివాడు ఆనందంగా ఉన్నా గాలి కొంచెం తేడా వస్తే ఎన్ని కోట్లు ఉన్నా వాడు ఆనందంగా ఉంటాడు. అంటే ఆ లక్ష్మీ అమ్మవారు మనకి ఇచ్చేది ఏమిటి అంటే ఈ పంచభూతాలలో ఉండేటటువంటి శక్తుల్ని మీకు తెచ్చి అవసరమైనటువంటి బ్రహ్మానందం అనే ధనాన్ని ఇస్తుంది. ఆ ధనాన్ని గ్రహించుకోవడానికి మనిషి ఎప్పుడు తయారై ఉండాలి, కానీ వృధా అయినటువంటి విషయాల మీద, వృధా అయినటువంటి విషయాలకి సంబంధించినటువంటి సుఖాల మీదకి మన బుద్ధి ఎక్కువ తీసుకెళ్తుంది. విషయ సుఖం అవసరం లేదా? అవసరమే. ఎంతదాకా అదంతా ప్రకృతి ధర్మము అని అది ఒక లక్ష్మీ అమ్మవారి పూజలాగా చేసుకుంటూ వెళ్ళేంత. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు సర్వభూత హితప్రదాయన, అన్ని భూతాలకి హితాన్ని ఇస్తోంది. ఎలా ఇస్తోంది అంటే పరమాత్మ యొక్క శక్తి అని చెప్పుకున్నాముగా. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాత్ వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్య పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యో అన్నం అని చెప్తారు. అంటే అన్నాత్ పురుషః, మనము అన్నం గురించి వచ్చాము. పురుషుడు అనేవాడు తల్లి గర్భం, తల్లి గర్భంలోకి తండ్రి బీజం, తండ్రి బీజంలోకి తండ్రి తిన్న అన్నం, తండ్రి తిన్న అన్నంలోకి వృక్షాలలోంచి, వృక్షాలలోకి భూమిలోంచి, భూమిలోకి జలంలోంచి, జలంలోకి వాయువు నుంచి, వాయువులోకి అగ్ని నుంచి, అగ్నికి అగ్నిలోకి వాయువు నుంచి, వాయువులోకి ఆకాశం నుంచి, ఆకాశం పరమాత్మ నుంచి వచ్చినాయి. ఇది క్రమ పద్ధతి మనం అందరం వచ్చినటువంటిది. కాబట్టి విష్ణుమూర్తి పరమాత్మ అయితే ఈ పాంచభౌతికమైనటువంటి జగత్తు మొత్తము, ఈ జగత్తంతా, ఈ పాంచభౌతికమైనటువంటి కనిపించేటటువంటి చరాచరమైనటువంటిది అంతా, ప్రకృతి అంతా ఎవరు? లక్ష్మీ అమ్మవారే. ఆయన స్థిరముగా అంతా నిండి ఉన్నాడు. ఏదో చలనము ఉన్నట్టుగా చూపిస్తోంది లక్ష్మీ అమ్మవారు. అందుకే మహామాయ అంటారు. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇదే మహామాయ. ఏమిటి? ఆడవాళ్ళని స్త్రీ అని పిలవడంలో ముఖ్య కారణం కూడా ఇదే. స్త్రీ అనే శబ్దంలో 3 అక్షరాలు ఉంటాయి. ఏమిటది? స, ర, త. స, త, ర. సత్వగుణము, తమో గుణము, రజోగుణాత్మకమైనటువంటి 3 గుణాలుతో కూడినటువంటి ఈ అనే పదానికి శక్తి అని అర్థం. సౌందర్య లహరి మనం అందరూ చెప్పుకుంటాం. మా నిట్టల కిరణ్మయ్య గారు తెల్లవారు సంవత్సరం 4 ఇప్పుడు అద్భుతంగా క్లాసులు చెప్పి కొన్ని వేల మందిని, నాకు తెలుసు 10,000 మంది పైన పొద్దున్నే అందరూ సౌందర్య లహరి చేస్తారు. అందులో మొట్టమొదటి శ్లోకం ఏమిటి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః. శివ అనేటటువంటి శబ్దంలో ఇకారము అనేటటువంటిది స్త్రీలింగము, అదే శక్తి. శివలో ఈ అనే శబ్దం లేకపోతే ఏమవుతుందండి? శివలో ఈ లేకపోతే శవం అవుతుంది, ఈ ఉంటేనే శివం అవుతుంది. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః. ఆ శబ్దములోనే మనకు తెలుస్తోంది ఆ శక్తి సమేతుడైనటువంటి శివుడు మంగళకరుడు. లేకపోతే జడమే, శవం జడమే కదమ్మా. యది భవతి శక్తః ఉంటేనే శక్తివంతుడు, అది లేకపోతే శక్తి లేదు. కాబట్టి శక్తి అనేటటువంటిది ఈ మొత్తము సమస్తము అంతటా నిండి ఉండి నేనే అని జడంగా ఉండేటటువంటి దాంట్లో సంకల్ప మాత్రం చేత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి 3టితో మనల్ని అనుగ్రహిస్తూ ఇంత ప్రకృతి, ఈ ఆనందం, ఈ రమణీయత ఇదంతా మనకు లభిస్తుంది. ఇవన్నీ ఎవడు ఆస్వాదిస్తూ మాయలో పడతాడో వాడు అమ్మవారి మాయలో కుటుంబోతాడు. ఇవన్నీ అనుభవిస్తూ కూడా ఆ అమ్మవారిని ఎవరు పరబ్రహ్మ పట్టమహిషి అని అనుకుంటారో, పరబ్రహ్మ పట్టమహిషి అనగానే ఆవిడ మహాపతివ్రత. ఆవిడ అలా తలుచుకోగానే మనల్ని కూడా బ్రహ్మముతో నమ్మింపజేస్తుంది. లలితా సహస్రనామాల్లో ఉంది కదా, అవునా? ఆవిడ పరబ్రహ్మ మహిషిగానే చెప్పారు కదా. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ దగ్గరికి చేరాలి అంటే ఈ శక్తిని పట్టుకుంటే తప్ప మనం చేరలేము. శక్తి లేకపోతే కష్టము. అందుకనే ఎప్పుడు శక్తి ఆరాధన చేయటం వల్ల
మీరు కోరుకునేటువంటి డబ్బో ధనమో ఏదో భౌతికమైనటువంటివి చాలా తేలికగా వచ్చేస్తాయి. ఆ విపద అమ్మవారంటే ఇచ్చేస్తుంది, అది ఖాయంగా ఇస్తుంది. అది ఇస్తుంది అని తెలిసిన వాడికి దాని మీద వ్యామోహం ఉండదు. ఎలా అంటే ఒక శంకరాచార్యుల వారు అది చిన్న వయసులో ఆయన భిక్షాటన చేస్తూ గురువు గారి దగ్గరికి పూర్వం ఎట్లా ఉండేదంటే భిక్ష తీసుకోవడానికి వెళ్ళి ఆ అందరూ ఇచ్చినటువంటి భిక్ష గురువు గారికి ఇస్తే ఆయన అన్నం పెడితే తినాలి, లేకపోతే లేదు. అలా భిక్షాటన కోసం గురుకులం నిమిత్తము ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఒక ఇంటికి చేరారు. శంకరుడు ఒక పేద స్త్రీని లక్ష్మీ అమ్మవారి యొక్క ఆ రూపాన్ని, ఆ ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి ఆ తల్లిని చక్కగా అద్భుతంగా ఆయన ప్రార్థన చేసి ఆ లక్ష్మీ స్వరూపాన్ని భూమి మీద తీసుకొచ్చి అనంతమైనటువంటి సంపద ఆ కుటుంబానికి ఆ తల్లికి అనుగ్రహించాడు. ఆ సంపద చాలా చిన్న విషయం, మన కర్మల్ని బట్టి వస్తుంది. కానీ లోపల ఉండేటువంటి పాంచభౌతికమైనటువంటి సంపద చాలా కష్టం. అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం. ఈ శబ్దమే ఘంటానాదం అనుకున్నాం. చక్కగా చైతన్య మహిళా మండలి తరఫున ఇది చేయడం. నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు ఎప్పుడు చేస్తే బాగుంటుంది అని. నిజమాసంలో మీరు అందరూ ఇళ్లలో చేసుకుంటారు, ప్రతి వాళ్ళు ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటారు. ఇది అధిక మాసం, అధికస్య అధికం ఫలం. ఇప్పుడు చేయడం అనేది ఇంకా చాలా అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏమిటి అంటే ఈ మాసానికి ఇంకొక పేరు పురుషోత్తమ మాసం. మరి ఎంతటి పురుషోత్తముడైనా నలుబ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి, నలుబ్రోమని చెప్పవే. భక్తుడు సీతమ్మని అడిగితే ఆ తల్లి చెప్తే వెంటనే బ్రోస్తాడు. కాబట్టి పురుషోత్తమ మాసంలో అంతటి పురుషోత్తముడి యొక్క అనుగ్రహం మనకి లభించాలన్నా లక్ష్మీ అమ్మవారి ద్వారానే మనం వెళ్ళాలి. కాబట్టి ఈ పురుషోత్తమ మాసం అధిక మాసం. ఏ మాసంలో సూర్యుడు ఇంకొక రాశిలోకి ప్రవేశించేటటువంటి అవకాశం లేకుండా ఉంటుందో అది 3 సంవత్సరాల 2 నెలలకు ఒకసారి వస్తుంది. అలా 3 సంవత్సరాల 2 నెలలకి అది శ్రావణ మాసంలో రావడము మరీ విశేషం. అందుకనే మనకి ఇక్కడ పెద్ద అలవాటు లేదు. కానీ నేపాల్లో స్కాంద పురాణంలో దగ్గర ఉంది మత్స్యనారాయణ క్షేత్రం, ఒక క్షేత్రం ఉంది. కాఠ్మాండుకి 15 కిలోమీటర్ల దూరంలో. అక్కడ ఒక అద్భుతమైన కొలను ఉంటుంది. ఈ అధిక మాసంలో ఒక 3 రోజులైనా ఆ పొలంలో స్నానం చేసినటువంటి వాళ్ళ పాపమంకిలం అంతా భస్మీపట్నం అవుతుంది అని ప్రత్యేకంగా ఈ పురుషోత్తమ మాస మహాత్మ్యాన్ని చెబుతూ ఆ మత్స్య నారాయణ క్షేత్ర వైభవాన్ని కూడా చెప్తారు. నా భాగ్యం ఏంటి అంటే ఆవిడ ఎప్పుడైతే వచ్చి నన్ను అడిగారో సుధగారు, యామజాల సుధగారు, ఆ అడిగినటువంటి సమయంలో నేను టికెట్లు బుక్ చేసుకునే పనిలో ఉన్నాను నేపాల్కి వెళ్ళడం కోసం. 11వ తారీఖు నాడు నేను వెళ్తున్నాను. ఈ అధిక మాసాల్లోనే అక్కడ స్నానం చేసి ఆ పశుపతినాథుని, ఆ ముక్తినాథుని అన్ని కూడా చూసి రావాలనే కోరికతో. అంటే చూడండి ఎంత గొప్ప సంకల్పం. నేను అధిక మాసం గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు వచ్చి నేనే కాదండి నాతో పాటు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరించాలి అంటే మేమందరం సామూహికంగా చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రకృతి ఎప్పుడైనా ఇంట్లో కూర్చుంటే మన ఇంట్లో ఉన్న అరటి చెట్టు, తులసి చెట్టు, అదే అడవిలోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎటు చూసినా పచ్చదనంగా అనిపిస్తుంది. అలా ఈ ప్రకృతి నమః అనేటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇంతమంది వచ్చి ఇలా కూర్చొని ఉంటే మామూలుగా ఇంట్లో భోజనం చేసిన దానికి వనభోజనం అని కార్తీక మాసంలో చేసిన దానికి ఉన్నంత తేడాగా అంత కడుపు నిండేంత ఆనందంగా అనేక రంగుల నిండుతుంది. కాబట్టి అమ్మవారి యొక్క నామధేయమైనటువంటి ప్రకృతి నమః అనేటటువంటి పదం ఇక్కడ చూడంగానే చాలా తృప్తి. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అంటే శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పరంపరలో అనాయాసంగా లభిస్తుంది. దీంట్లో అనుమానం లేదు. ఆదిశంకర భగవత్పాదాచార్యులు ఏమిటంటే అంత రూఢిగా చెప్తున్నారు అంటే శంకరాచార్యుల వారు మనందరికీ తెలుసు. ఒక పేద స్త్రీ ఆయన చాలా మధుకర భిక్షాటన చేస్తూ అలా వెళ్తూ ఆ మధుకరం అక్కడికి వెళ్ళి ఒక ఇంట్లో అడిగితే భర్త బయటికి వెళ్ళాడు. ఆవిడ వస్త్రాలు కొంచెం సిరిగిపోయినట్టుగా ఉన్నాయి, చాలా దారిద్ర్యంగా ఉంది. భర్త ఏమైనా
ఇంటికి తెస్తేనే ఇవ్వగలదు, ఇంట్లో ఏం లేదు. కానీ బ్రహ్మచారి అంటే ఒక బ్రహ్మచారి ఎప్పుడైనా మన ఇంటికి వచ్చి ఏమీ తీసుకోకుండా రిక్తహస్తాలతో వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఉన్న పుణ్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైనా బ్రహ్మచారి గాని బ్రాహ్మణుడు గాని ఇంటికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రిక్తహస్తాలతో ఉత్త చేతులతో వాళ్ళని పంపించకూడదు. పంపిస్తే ఇంట్లో ఉండే పుణ్యాన్ని తీసుకెళ్ళిపోతారట వాళ్ళు. ఆ పుణ్యాన్ని వాళ్ళు తీసుకెళ్లకుండా ఈ ఉన్న పుణ్యంతో పాటు ఆ బ్రాహ్మడికి గాని బ్రహ్మచారికి గాని ఏదైనా ఒక వస్తువు ఇస్తే అధికమైనటువంటి పుణ్యాన్ని అధిక మాసంలో ఈ లక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం చేసి మీరు ఎలా పొందుతున్నారో అలా అధికమైనటువంటి ఫలాన్ని ఆవిడ చాలా బాధపడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాకుండా అంతా తడిని వెతుకుతోంది. అయ్యో బ్రాహ్మడు వచ్చాడు వర్చస్సుతో ఉన్నాడు అని ఓ చిన్న ఎండిపోయినటువంటి ఉసిరికాయ దొరికింది. ఆ ఉసిరికాయ అలా తీసుకొని ఆ స్వామి యొక్క జోలిలో వేస్తే ఒకసారి కళ్ళు తెరిచి శంకరాచార్యుల వారు అంటేనే అపారమైనటువంటి కరుణా స్వరూపం. ఎంత కరుణయ్యా అంటే ఇలా చూడంగానే ఓ ఈ తల్లి నా కోసం ఇంత తాపత్రయపడ్డది, ఇంత తాపత్రయపడ్డటువంటి తల్లి దారిద్ర్యమునందు ఉండడానికి వీలు లేదు అని అప్పటికప్పుడు సంకల్పించిన వారై మీ అందరికీ బాగా అద్భుతంగా పరిచయం. లేకపోతే చక్కగా అమ్మగారి దగ్గరికి వెళ్ళండి. చండీతో పాటు కనకధారాస్తవం కూడా మీ అందరికీ నేర్పిస్తారు. కనకధారాస్తవము అక్కడ ఆయన చేస్తే లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమైంది. వాళ్ళకి ఇచ్చేంత పుణ్యం వాళ్ళు ఏమి చేసుకోలేదు. ఏం చూసిమ్మంటావు అంటే ఇదిగో అమ్మ నా చేతిలో ఉసిరికాయ కనిపిస్తోంది కదా, ఇది ఆవిడే ఇచ్చింది కాబట్టి దీనికి ఏమి ఇవ్వగలవు అనగానే బంగారపు ఉసిరికాయల వర్షము సత్యఫలం అంటారు చూడండి. చేసుకున్న దానికి అప్పటికప్పుడు ఫలితం. అలా శంకరాచార్యుల వారిని కొలిస్తే ఫలితం కోసం మనం ఎప్పుడో చూడక్కర్లా, అప్పటికప్పుడు ఫలితాన్ని చూపిస్తారు. ఇంతేనా అండి అంటే కాదు. ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చున్నాము. తెలంగాణ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే తెలంగాణ ప్రాంతాన్ని కాపాడేటటువంటిది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలు. మహాకాళి అమ్మవారి ఎక్కడండి అంటే మనందరికీ తెలుసు వరంగల్ భద్రకాళి అమ్మవారు. మహాసరస్వతి ఎక్కడండి ఆదిలాబాద్ లో బాసరలో సరస్వతి అమ్మవారు నిర్గుణ నిరాకారంగా ఉంటే వ్యాసుల వారు అక్కడ ప్రతినిత్యం సంధ్య మార్చుకుంటూ గోదావరిలో ఇసుక తీసుకొచ్చి అక్కడ పోస్తే ఆవిడ మహాకాళి మహాలక్ష్మి ప్రధానంగా మహాసరస్వతి స్వరూపంగా మారిపోయింది. మరి మహాలక్ష్మి ఎక్కడ ఉందండి అంటే ఆ మహాలక్ష్మి అమ్మవారు మంథనిలో ఉంది. మంత్రపది మంథనిలో మహాలక్ష్మి అమ్మవారు. గట్టిగా ఒకసారి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారు ఎప్పుడు పూర్ణత్వాన్ని ఇస్తారు అంటే ఇప్పుడు మనం ఏదో తెలంగాణ ఆంధ్ర వేరనుకుంటున్నాం కానీ ఈ ముగ్గురు అమ్మలు అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ సురారునమ్మ కడుపు ఆరడి కూర్చెడి అమ్మ ఎవరా తల్లి కనకదుర్గ అమ్మవారు. ఈ ముగ్గురమ్మల యొక్క స్వరూపంగా ఆ తల్లి అంటే ఈ రెండు కృష్ణా గోదావరి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్నంతా ఆంధ్రం అంటారయ్యా అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి చక్కగా అమ్మవారే ఈ తెలుగు ప్రజలందరినీ కూడా పరిరక్షిస్తున్నటువంటి మహాశక్తి. ఇంకొక గొప్ప విషయం 5 అక్షి దేవతలు ఉన్నాయి. ఇవాళ చక్కగా ఇక్కల కిరణమయ్య గారు మా సుజాత గారు చైతన్య మహిళా మండలి నుంచి లక్ష్మి గారు కవిత గారు అందరూ చక్కగా పూలు తీసుకొని వస్తే బ్రహ్మాండంగా ఆ తామర పూలతో అక్కడ అలంకరిస్తూ ఆ లక్ష్మీ అమ్మవారి చుట్టూ పెట్టారు. అయితే ఆ తామర పూలతోటి పూజ చేస్తే తెలంగాణలో ప్రత్యేకమైన ఫలం వస్తుంది. ఎందుకంటే 5 అక్షి దేవాలయాలు ఉన్నాయి. మధుర మీనాక్షి మీ అందరికీ తెలుసు కదా, కాశీ విశాలాక్షి మీ అందరికీ తెలుసు, కంచి కామాక్షి మీ అందరికీ తెలుసు. కానీ కర్ణాటకలో ఒక అక్షి ఉంది, ఆవిడనే విరూపాక్షి అంటారు. ఆ విరూపాక్షి సరిపోయింది. మరి ఈ పద్మాక్షి ఎక్కడ ఉందయ్యా అంటే వరంగల్లో పద్మాక్షి అమ్మవారి క్షేత్రం ఉంటుంది. ఈ పంచ అక్షులు ఈ 5 ఉన్నటువంటి చోటే ప్రధానంగా కాపాడుతుంది ఈ దేశాన్ని మొత్తాన్ని అనే విషయము ఈ 5 అక్షుల ద్వారా మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు వరంగల్ వెళ్తే పద్మాక్షి క్షేత్రానికి ఖచ్చితంగా వెళ్ళండి. అందుకనే విద్యారణ్య స్వామి వారు పుట్టినటువంటిది ఎక్కడ పద్మాక్షి దగ్గర. ఆ అమ్మవారి యొక్క
సన్నిధిలో వరకగల్లో ఆయన పుట్టారు విద్యారణ్య స్వామి వారు. ఏది 4 వేదాలకి భాష్యం రాసినటువంటి శ్రీ ఉన్నటువంటి ఆ లక్ష్మి వరించినటువంటి మహానుభావులైన ఆయన అక్కడ పుట్టారు. పుట్టిన తర్వాత కంచిలో చదువుకున్నారండి, కామాక్షి దగ్గర. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంటే పరిరక్షించి సైన్యాన్ని పంపించి మధుర మీనాక్షి క్షేత్రాన్ని మొత్తాన్ని అక్కడ కాపాడి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందారు. ఇక కాశీలో వ్యాసుల వారి దర్శనం చేసుకొని విశాలాక్షి అనుగ్రహం పొంది ఆయన విజయనగర సామ్రాజ్యం, విద్యానగర సామ్రాజ్యం విరూపాక్షి అమ్మవారి దగ్గర అక్కడ స్థాపన చేశారు. ఈ పంచాక్షులతోటి సంబంధం ఉంది. ఎందుకు అంటే ఆయన పుట్టినటువంటిది పద్మాక్షి. ఇప్పుడు చెప్తాను, ఈ పద్మాలతోటి పూజ చేసేటటువంటి లక్షణం ఆ పద్మాక్షి అనే ప్రాంతంలో పుట్టి ఆ తల్లి దగ్గర ఆయన ఉపాసన చేశారు కాబట్టి భువనేశ్వరి అనే తంత్రంతో ఆయన ఉపాసన చేసేవారు. అలా చేయడం వల్ల మనకి మొత్తము తురకవాళ్ళు తురుష్కులంతా మన మీద దాడి చేసి అసలు హిందూ సామ్రాజ్యం అనేది లేకుండా చేస్తే శంకరాచార్య పరంపరలో 12వ జగద్గురువులు విద్యారణ్య స్వామి వారు. ఆయన ఇదేమిటి సనాతన వైదిక ధర్మానికి ఇంత ముప్పతిప్పలు, ఇంత ఇబ్బందులు, ఇన్ని కష్టాలు వచ్చినాయా, లాభం లేదు, నా తపస్సుతో మళ్ళీ వైదిక సామ్రాజ్యాన్ని నేను స్థాపించాలి. ఎప్పుడు తెలుసామా మనకి కలిసినట్టు ఎవరైనా పూజలు చేస్తుంటే ఈ పూజలు చేస్తారా అని పక్కన వేరే వాటిల్లో పోయి పూజలు నాపే వాళ్ళందరూ రాక్షసులు. గుర్తుంచుకోండి, మా రాక్షసులు పూజలు హోమాలు చెయ్యనివ్వరు. రాక్షసులు ప్రసాదాలు తినరు, తినేవాళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు. ఇదంతా రాక్షస ప్రవృత్తి. అర్థమైందా? ఎక్కడ తాటక అట్లాంటి వాళ్ళు ఉంటారే, ఆ మారీచుడు సుబాహువు, వాళ్ళు యజ్ఞాలు కానివ్వరు, పూజలు కానివ్వరు, వీటన్నిటిని ఆపుతూ ఉంటారు. గట్టి కలకారధ్వనులు అలా జరగకుండా ఉండడానికి అలాంటి తాటక స్వభావం ఉన్న వాళ్ళని ఆపడం కోసమే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఈ వేదికని ఇక్కడ మనం తయారు చేసుకుంది. అలాంటి విద్యారణ్య స్వామి వారు ఇలా ఆపుతున్నారా పూజలు కాకుండా, ఇలా ప్రసాదాలు అందకుండా అన్నిటినీ ఆపుతున్నారా అనే ఉద్దేశంతో హంపి దగ్గర విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపన చేయాలంటే ఏదైనా సామ్రాజ్యం కావాలంటే ఏం కావాలంటే ఇప్పుడు వచ్చారు మనం అందరం కూర్చున్నాం. ఈ కార్యక్రమం కావాలంటే పూలు కావాలి, పండ్లు కావాలి, గిన్నెలు కావాలి, విగ్రహాలు కావాలి, అలంకారాలు కావాలి, బ్రాహ్మణుడు కావాలి, ఇట్లా నలుగురు మాట్లాడేవాళ్ళు కావాలి, రకరకాలుగా తయారయ్యేటటువంటి భూషణాలు, అన్ని హారతులు, అంగులు, పొంగులు, ప్రసాదాలు ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. దీనికే డబ్బు కావాలి అంటే ఒక సామ్రాజ్య స్థాపనకు ఎంత డబ్బు అవసరం అవుతుంది? ఆ రోజు విద్యారణ్య స్వామి వారు శంకరాచార్య పరంపరలో 12వ జగద్గురువులైనటువంటి విద్యారణ్య యతీంద్రులు కళ్ళు మూసుకొని భువనేశ్వరి తంత్రం చేస్తే కనకవర్షం వచ్చిందమ్మా. ఆకాశంలో నుంచి డబ్బు అమ్మవారిని పిలిపించింది లక్ష్మి అమ్మవారు. ఆ రోజు ఒక వింత చెప్తానమ్మా, మీరు ఇప్పటిదాకా ఎప్పుడు అలాంటి వింత మనం చూసుంటాం, కానీ ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేని వింత ఆ రోజు జరిగింది. సాధారణంగా మీరందరూ పొద్దున్నే లేవగానే కసుము ఏం చేస్తారు? ఒక చీపురు కట్ట తీసుకొని బయటికి ఊడుస్తారు. ఈ ప్రపంచంలో బయట నుంచి ఇంట్లో కూర్చుకున్నటువంటి రోజు ఎప్పుడైనా ఉంది అంటే అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆమ్ల వర్షం కురిపించిన రోజు, విద్యారణ్య యతీంద్రుల వారు కనక వర్షం కురిపించినటువంటి రోజు ఆడవాళ్ళు ఇళ్లలోకి కసుము ఊడ్చుకున్నారు. బయటకు కూడవలసిన కసువుని ఇంట్లోకి ఊడ్చుకున్నారు. అంత లక్ష్మీప్రదమైనటువంటి మహత్తరమైనటువంటి వరలక్ష్మి వ్రతం ఆవిడ అడగంగానే, అమ్మ శ్రావణ మాసం ఎప్పుడైనా శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే తన తోబుట్టు అయినటువంటి చంద్రుడు పరిపూర్ణమైన బలంగా ఎప్పుడు ఉంటాడో దానికంటే ముందు రోజు, దానికంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారం అంటే చంద్రుడు బలంగా ఉండేటటువంటి తన పుట్టిల్లు బలంగా ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తించి దానికంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏ శుక్రవారం అయి ఉంటుందో ఆ శుక్రవారం నాడు ఎవరు లక్ష్మీదేవి యొక్క అర్చన గాని, పూజ గాని, స్తుతి గాని, ప్రార్థన గాని, దర్శనం గాని లేదు, ముత్తైదుల రూపంలో వాళ్ళ స్పర్శనం గాని, వాళ్ళని దర్శించడం గాని, నిండు సువాసినులను గనక దర్శించినట్లయితే ఆ లక్ష్మీ అమ్మవారు మీరు అవునన్నా కాదన్నా వర్షించి గుంభించి వర్షిస్తుంది. దీంట్లో అనుమానం ఏం లేదు. ఈ సభలో కూర్చున్న
వాళ్ళందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలే. ఇంతమంది లక్ష్ముల మధ్యలో కూర్చున్నటువంటి నేను కూడా ఒక ధన్యుణ్ణి అని భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు మాట్లాడమంటే మాట్లాడుతూనే పోతుంటాం. ఎప్పుడు ఆపాలి అనేది మాకేమీ ఉండదు. ఒకసారి అటు ఇటు తిరిగినప్పుడు ఎవరి కళ్ళలో కాస్త దీనంగా కనిపిస్తాయి, భోజనం చేయాలి, వేరే పని ఉంది, అది చూసి ఆపేస్తూ ఉంటాం. కాబట్టి చక్కగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఒక్కసారి మా సుజాత గారి టీం అందరికీ, మా సుధా గారి యొక్క టీం అందరికీ గట్టిగా. అలాగే కొన్ని వేల మంది మా కిరణ్మయ్య గారు కూర్చుంటే అద్భుతంగా ఆడవాళ్ళందరూ అక్కడికి వచ్చి మోతీనగర్ దగ్గర నిండిపోతూ ఉంటుంది సభలన్నీ. మొన్నే మధ్యనే అక్కడ శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శారదా అమ్మవారికి సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రము అనేటటువంటిది చెప్పబడ్డది. ఆ యంత్ర రాజాలన్నింటినీ, ఆ మంత్రాలన్నింటినీ యంత్రాల మీద చెక్కించి అది మొత్తము ఒక అద్భుతమైనటువంటి హారంగా చేయించి శృంగేరి జగద్గురువులైన భారతీ తీర్థస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో ఆ అమ్మవారికి మెడలో అది వేయడం జరిగింది. ఎవరైనా సౌందర్య లహరి పారాయణ చేయడంలో కష్టంగా, నోరు తిరగడం కష్టంగా ఉన్నా కానీ, లేదు బాగా చదవగలిగిన వాడు కానీ ఒక్కసారి ఆ శృంగేరి పాలితమైనటువంటి శారదా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేసుకున్నంత మాత్రానే సౌందర్య లహరి చదివినటువంటి ఫలమంతా కూడా లభించి తీరుతుంది నీకు అమ్మాయి. ఎందుకంటే జగద్గురువుల ఆశీస్సులు ఉన్నాయి దానికి. అంత చక్కటి కార్యక్రమం చేసి నిత్యము వైదికమైనటువంటి జీవనమే ప్రవృత్తి అనుకుంటూ వృధా అయినటువంటి మాటలు ఆవిడ పొద్దుటి నుంచి వచ్చారు. నేనైనా మైకు తీసుకొని అవసరం లేని 4-5 మాటలు వేరే ఏదైనా మాట్లాడుతూ పోయానేమో కానీ అస్సలు వృధా అయినటువంటి మాటలు ఆవిడ మాట్లాడటం ఎంతసేపు దైవికమైనటువంటి విషయాలు తప్ప ఇతరులు మాట్లాడరు. కాబట్టి ఆవిడకి ఇంత దూరం అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురాగలిగినందుకు మా సుధగారికి, వచ్చినందుకు ఆవిడకి ఇరువురికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ గట్టిగా ఎప్పుడైనా జ్యోతిషం లేదనుకోండి అమ్మా, జ్యోతిషము కన్ను లాంటిది. అందుకనే క్యాలెండర్ చూసి నా పుట్టినరోజు ఎప్పుడు అని ఇంగ్లీష్ డేట్ల ప్రకారం చేసుకోకూడదు. పౌర్ణమి ముందు శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేయడం ఎంత ప్రధానమో, చవితి నాడు వినాయక చవితి వినాయకుడిని పూజించడము ఎంత ప్రధానమో, అలాగే నవమి రోజు రామచంద్రమూర్తిని పూజించడం ఎంత ప్రధానమో, సప్తమి తిథి ఎప్పుడు వస్తుంది, మూలా నక్షత్రం ఎప్పుడు వస్తుంది అని ఆశ్వీజ మాసంలో సరస్వతి అమ్మవారిని అర్చించడము ఎంత శ్రేయస్కరమో, మన పుట్టిన రోజుల్ని కూడా మనం పుట్టిన డేట్ ప్రకారము తిథి తీసుకొని చేయడం అంత శ్రేయస్కరము. కాబట్టి తిథుల ప్రకారమే చేసుకోండి. మీ పుట్టినరోజు తిథుల ప్రకారం ఎందుకు చేసుకోవాలండి అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నామ్మా. ఈ భూమి అనేటటువంటి తల్లి అపారమైన కరుణ, అనుగ్రహం, ఈ లక్ష్ములన్నీ కూడా భూమి వల్లే మనకి లభిస్తున్నాయి. కేవలం ధరిత్రి వల్ల మాత్రమే మనకి అన్ని లక్ష్ములు లభిస్తున్నాయి. అన్ని లక్ష్ములు మనం ఒడిసి పట్టుకుంటున్నామంటే భూమి ఉంది కాబట్టి. ఆ భూమి ఎక్కడో పడి తిరుగుతున్నటువంటి జీవుడు ద్యులోకానికి వెళ్ళినటువంటి అక్కడి నుంచి వచ్చినటువంటి జీవుడిని ఒడిసి పట్టి ఓ శరీరం ఇచ్చి ఆమె తొడ మీద కూర్చోబెట్టుకుంటుంది. కూర్చోబెట్టుకొని ఆమె ఏం చేస్తుంది, ఆమె చుట్టూ ఆమె ఆత్మ ప్రదక్షిణం చేస్తూ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. అంటే ఆమె ప్రదక్షిణం చేయడం అంటే ఏమిటి, తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి మనల్ని ప్రదక్షిణం చేయించడం. ఇప్పుడు మా గురువు గారికి 80 ఏళ్ళు. ఎందుకు మనం పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తాం? గురువు గారు నేను వచ్చే ఆలస్యమైంది, కానీ ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ 80 ప్రదక్షిణాలు చేశారు గురువు గారు, మీకు సాష్టాంగ ప్రణామం అని పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేయడంలో మర్మం ఇది. ప్రదక్షిణం చేస్తున్నాం మనం. ఇక్కడ కర్తవ్యం ఏం బోధిస్తోందయ్యా అమ్మవారు అంటే, ఎప్పుడు నేను అనే భ్రాంతితో నీ చుట్టూ నువ్వు ఈ ప్రపంచంలో తిరుగుతున్నావు. నేను అని నీ చుట్టూ నువ్వు తిరుగుతూ కూర్చోకు. అలా తిరుగుతున్నా కూడా సూర్యనారాయణమూర్తిని మర్చిపోకుండా ఆయన చుట్టూ నేను ఎట్లా ప్రదక్షిణం చేస్తున్నానో, జీవభ్రాంతితో జీవ అనే తత్వంతో నువ్వు తిరుగుతున్నా
చేస్తున్నా ఆత్మతత్వాన్ని మర్చిపోకుండా ఎప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండు అనేటటువంటి సందేశము ఆ ధరిత్రి మనకిస్తుంది. కాబట్టి ఆ భూమాత యొక్క రుణం ఎప్పుడు తీర్చుకున్న వాళ్ళం అవుతామయ్యా అంటే, ఇదిగోండి ఆ భూమిలో నుంచి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా, సూర్యుడి కిరణాలకి ప్రత్యక్షంగా అయితే వెంటనే ఫలాన్ని చూపిస్తున్నాయి. అంటే ఇప్పుడు తామర పువ్వు మీరు తీసుకున్నారు, సూర్యుడి కిరణం పడంగానే ఏమవుతుంది? విచ్చుకుంటుంది. సూర్యుడి కిరణం పడినంత మాత్రాన్ని, అంటే ఆత్మస్పర్శ వల్ల, ఆ సూర్యనారాయణ పరమాత్మ స్పర్శ వల్ల అప్పటికప్పుడు విచ్చుకుంటున్నటువంటిది ఏదుందో దాన్ని చూసి భూదేవి ఆనందిస్తుంది. అక్కడ లక్ష్మి పుడుతుంది. అందుకని ఆ పద్మాలని తీసుకొని వెళ్ళి చక్కగా ఆ అమ్మవారికి పూజ చేయటం. ఎన్ని కదంబాలు తెచ్చారమ్మా, కదంబ వనవాసిని అంటారు. కదంబ వనంలో తిరుగుతూ ఉంటుంది ఆ తల్లి. అలాంటి కదంబాలను తెచ్చి పూజ చేసుకున్నాం. దత్తూర పూలు, పరమేశ్వరుడు అత్యంత ప్రియమైనటువంటి దత్తూర పూలని పుష్పాలను కూడా తెచ్చుకున్నాం. ఇలా అనేకమైనటువంటి పుష్పాలను తెచ్చి ఇక్కడ చేసుకుంటూ, ఆ జ్యోతిష్యం ప్రధానం అని చెప్పారు కదా, కాబట్టి జ్యోతిషములో నిష్ణాతులైన వాళ్ళు ఏ సభలో ఉంటారో అక్కడ కళ్ళు సక్రమంగా ఉన్నట్టు చక్కగా మా అనంత్ గారు అద్భుతంగా జ్యోతిషమునందు నిష్ణాతులు ఇక్కడికి రావడం. గట్టిగా మీ అందరి కరతాళ వారికి ఇంత కార్యక్రమంలో ఎప్పుడు పూర్ణత్వం వస్తుంది అంటే, ఎవరు వేదముల యందు, శాస్త్రముల యందు, నిజాత్మ తత్వము యందు నిష్ణాతులైనటువంటి వాళ్ళు అయి ఉంటారో, అందులోనూ వయస్సులో పెద్దలై ఉంటారో, ఎవరు తప్పులు జరగకుండా ఎప్పుడు జాగ్రత్తగా ఎలా మనం ప్రయాణం చేయాలి భూమి మీద పుట్టినప్పుడు అని వారి అనుభవంతో చూసిన అనుభవాలన్నిటినీ చెప్పి మనల్ని సక్రమమైనటువంటి దారిలో నడిపిస్తూ ఉంటారో, అలాంటి పెద్దలైనటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి దంపతులు అక్కడ కూర్చోనుండగా చేసినటువంటి లక్ష్మీ పూజకి సత్య ఫలం వస్తుంది, వెంటనే ఫలితం వస్తుంది. మన ఇళ్ళలో అలా గురువుని పెట్టుకోండి కదా, అలా వచ్చారు పెద్దలు. గట్టిగా కరతాళ భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ మీకోసం, మీ పక్క వాళ్ళ కోసం గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు చేసుకుంటే ఆ అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలి, ఇలాగే వర్షించాలి అని మీ అందరి ముందర కూడా బిల్వ వృక్షాలు తీసుకొచ్చి పెట్టారు. బిల్వ వృక్షం ఉంది అంటే మళ్ళీ లక్ష్మీ అమ్మవారి మూర్తి ఏది, లక్ష్మీ అమ్మవారు ఎక్కడున్నారు ఇవన్నీ చూసుకోవక్కర్లా. ఆదిత్యవర నేత పశోధి జాతోమ నస్పతి స్తవ వృక్షోద అదే నా చెట్టు. కాబట్టి సాక్షాత్తు అమ్మవారి అక్కడ కూర్చొని ఉంది. అలా ఆ అమ్మవారిని కూడా తీసుకొని వచ్చి బిల్వ వృక్షాన్ని అక్కడ పెట్టి ఇంత చక్కగా ఈ పసుపు కుంకుమతో చేసినటువంటి మీ అందరి ఇళ్లలో, మనందరి ఇళ్లలో ఎప్పుడు మాంగళికమైనటువంటి చక్కగా అన్ని కళ్యాణాలతోటే, అన్ని శుభాలతోటే ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేత అయినటువంటి ఆ వరలక్ష్మి అమ్మవారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. శ్రావణంలో అందరూ ఇళ్లల్లో చేసుకుంటారు. ఈసారి అధిక శ్రావణం రావడం వల్ల ప్రత్యేకమైనటువంటి అవకాశం, అందరికీ కూడా సామూహికంగా చేసుకునేటువంటి అవకాశం కలిగింది. ఇక్కడ చక్కగా మా యామిజాల సుధ గారు, లక్ష్మి గారు, కవిత గారు, ఈ బృందం అందరూ కూడా ఇంకా ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలందరూ కలిసి చాలా వైభవంగా సామూహికంగా అష్టలక్ష్మి సమేత వరలక్ష్మి అమ్మవారి యొక్క అర్చన, పూజ, వ్రతము ఇవన్నీ కూడా చేసుకొని కథ కూడా చాలా చక్కగా విస్తారంగా, నేను సాధారణంగా చాలా చోట్లకి వెళ్ళాను, ఇళ్లల్లో కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా మొదటి నుంచి చివరి దాకా వరలక్ష్మి వ్రతంలో పూర్తిగా ఉండడం అనేది ఇదే మొదలు. నేనెందుకు, మా గురువుగారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువు గారు 80 ఏళ్ల వయసులో వారు కూడా ఇంత విస్తారంగా ఉన్నది ఇప్పుడే నేను ఎప్పుడూ చేస్తుంటారు కానీ అని చెప్పారు. కాబట్టి విశేషమైనటువంటి రోజు ఇవాళ. ఈ శ్రావణ మాసంలో అధికస్య అధికం ఫలమని, అధిక మాసంలో చక్కగా అధికమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి శ్రావణ శుక్రవారపు లక్ష్మీ అమ్మవారి ఆహ్వానము పూజ జరిగింది. అందుకనే పెద్దలు అంటారు, వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ పరమ పావనివమ్మ బంగారు బొమ్మ అని. చక్కగా వరలక్ష్మి అమ్మవారి యొక్క
పూజా కార్యక్రమము ఇవాళ ప్రత్యక్షంగా చూడగలిగిన వాళ్ళు అదృష్టవంతులు. అది ఎక్కడైనా చూడలేనటువంటి వాళ్ళు మా టీవీ తెలంగాణ తరఫున అందరూ కూడా చూసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని స్వస్తి.